హలో అండి, నమస్తే. వెల్కమ్ టు వనజా వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మంచి స్నాక్ ఐటెం అయితే మీకు చూపిస్తానండి. ముందుగా దీనికోసం కేజీ బియ్యం పిండిని తీసుకోవాలి. ఒక కప్పు పుట్నాలను మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి ఇలా. ఇప్పుడు బియ్యం పిండిలో పుట్నాల పిండిని వేసుకొని నువ్వులు యాడ్ చేసుకోవాలి. పుట్నాల పౌడర్ ఏంటంటే మంచి క్రిస్పీగా ఉంటాయండి. నువ్వులు యాడ్ చేసుకున్న తర్వాత సరిపడా ఉప్పు, కారం, కొంచెం జీలకర్ర, ఓమా క్రష్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకొని మొత్తం పిండంతా కలగలుపుకోవాలండి. ఇలా వేసుకున్న ఐటమ్స్ అన్నీ మంచిగా కలిసేటట్టు స్పూన్తోనే ఇలా కలుపుకోవాలి. పక్కన స్టవ్ పైన 1/2 లీటర్ వాటర్ను మరిగించుకొని ఇలా మరిగిన వేడి నీటిని పిండిలో కొంచెం కొంచెం పోస్తూ ఇలా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తం ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఉప్పు సరిచూసుకొని ఈ స్టేజీలో సెట్ చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం పిండిని వేరే బౌల్లోకి తీసుకొని నార్మల్ వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి ముద్దలాగా అంతకంటే సాఫ్ట్గా ఉండేటట్లు కలుపుకోవాలి. పిండి ఎంత సాఫ్ట్ అండ్ పర్ఫెక్ట్గా ఉంటే మురుకులు అంత బాగా వస్తాయి. సో కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఇలా సాఫ్ట్ ముద్దలాగా కలిపి పిండి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మురుకుల గొట్టంకి ఆయిల్ అప్లై చేసుకొని పిండి ఉండని ఇలా పెట్టి మురుకుల్లాగా ఒత్తుకోవాలి. వీటిని మీరు ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు. ఇలానే పిండి మొత్తం కంప్లీట్ అయిపోయే వరకు 1 బై 1 మురుకులన్నీ ఒత్తుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో పట్టినన్ని వేసుకొని ఎర్రగా కాల్చుకోవాలి. 2 వైపులా తిప్పుకొని ఇలా ఆయిల్ బుడగలు తగ్గిన తర్వాత తీసుకుంటే సరిపోతుంది. ఆయిల్ బుడగలు తగ్గినాక తర్వాత తీసుకుంటే మురుకులు మంచిగా వేగినాయని అర్థం అండి. ఇక్కడ అది లాజిక్. ఇలాగే మొత్తం అన్నీ కూడా మంచిగా కాల్చుకోవాలి. ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే మంచిగా 1 మంత్ అయినా నిలువ ఉంటాయండి. అంతే అండి, ఎంతో టేస్టీగా అండ్ క్రంచీగా ఉండే కరకరలాడే మురుకులు రెడీ అండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. అబ్బో.